మే 13 జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మొన్న జరిగినటువంటి 4వ తారీఖు జరిగినటువంటి కౌంటింగ్ లో ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం సత్యసాయి జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులైనటువంటి అందరినీ గెలిపించినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని విసిగిపోయి వేశారి యువత, మహిళ, రైతు అందరూ కలిసి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు చెంపబెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే అహంకారానికి బుద్ధి చెప్పారు, దార్శనికునికి విలువ చూపారు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ చంద్రబాబు నాయుడు గారు అమరావతి, పోలవరాన్ని కట్టినటువంటి తీరును ప్రజలు ఈ రోజు తీర్పిచ్చారు. మన జిల్లాలో అయితే కియా పరిశ్రమ తెచ్చి అనేక మంది యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబు నాయుడిని వ్యక్తం చేసుకున్నారు. ఏదైతే ఏడాదిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు అగ్రనీగా జలాలు అందించినటువంటి విధానాన్ని ప్రజలు ఆలోచన చేశారు. యువతకు ఉపాధి కల్పించే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని ఆలోచన చేశారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ జిల్లాలో నందమూరి బాలకృష్ణ గారు ఉండడం మన జిల్లా, ఉమ్మడి జిల్లాకు ఎంతో అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే అనంతపురం జిల్లా ఉపాధి లేనటువంటి జిల్లా, ఈ జిల్లాకు అనేక పరిశ్రమలు రావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఆకాంక్షించి 14 నియోజకవర్గాలలో ఒక చరిత్ర సృష్టించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.